మండలము మరియు దేవనూర్ సంజంకుర్దు గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వము మరి వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మన గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు యొక్క సెంటర్లను ప్రారంభించుకుంటున్నాం. కావున ముఖ్యంగా రైతులు మరి ఈ యాలాల్ మండలంలో ఎక్కువ వరి పంటపైనే ఆధారపడి ఉన్న రైతులు ఉన్నారు. కావున రైతులందరూ మరి దళారులను ఆశ్రయించకుండా మరియు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మరి మద్దతు ధర పొందాలని కోరుకుంటూ ఏదైతే మరి ఏ గ్రేడ్ ధాన్యానికి 2389 మరి బి గ్రేడ్ ధాన్యానికి 2369 మరి సన్నాలకు 500 బోనస్గా రాష్ట్ర ప్రభుత్వము మరి మద్దతు ధర నిర్ణయించింది. కావున రైతు సోదరులందరూ సరియైన పత్రాలను తీసుకువచ్చి మరి కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించినట్లయితే మరి రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దు. ఎందుకంటే మరి దళారులు మీ దగ్గరకు వచ్చి 1700-1800కే తీసుకుంటున్నారు. కావున మీరు నష్టపోకుండా ఈ యొక్క కొనుగోలు కేంద్రాలనే మరి మీరు ధాన్యం అమ్ముకున్నట్లయితే 24 గంటల నుంచి 48 గంటల లోపే మీ అకౌంట్లో డబ్బులు కూడా జమ అవుతున్నాయి. కావున రైతు సోదరులందరూ ఈ యొక్క ప్రభుత్వానికి మరి చేదోడు ఉండి మరి యొక్క కొనుగోలు కేంద్రాల్లోనే ఈ ధాన్యాన్ని ఉపయోగించుకొని లాభపడాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వరి కొనుగోలు కేంద్రానికి వచ్చిన మన ముఖ్య అతిథులు ఎమ్మెల్యే మనోహరన్న గారికి, అట్లే పిఐసి చైర్మన్ సురేందర్ రెడ్డి గారికి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సిరెడ్డి గారికి, అక్బర్ బాబా గారికి, హనుమంతన్న గారికి, డైరెక్టర్లు కాసిం గారికి, ఉడ్ల సీను గారికి, అలాగే సీను గారికి, మూలప్ప గారికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అన్నదమ్ములకు, అట్లే రైతు సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు చెప్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు ముఖ్య సూచన ఏంటంటే మనము వడ్లు ఏదైతే ఆరబెట్టుకొని వస్తే సంచులు మన ఇంటి దగ్గరికి వస్తాయి. మనము వరి కొయ్యండి మనం సంచులు కావాలి అని తీసుకొని అడుగుతున్నారు. కాబట్టి వీళ్ళు అధికారులు అది ఇయ్యరు. మనము వరి కోసి ఎండబెట్టి కరెక్ట్గా ఏదైతే మ్యాచర్ వచ్చిందో సంచులు మన ఇంటికాడికి వస్తే మనం అధికారుల చుట్టూ తిరిగే అవసరమే లేదు. మ్యాచర్ వచ్చిందంటే వాళ్ళే మనకు వస్తారు. అలాగే సురేందర్ రెడ్డి అన్న చెప్పినట్టు దళారులు అనేది 400-500 తక్కువకి తీసుకుంటుండ్రు. మీకు మోసం చేసి లక్షల రూపాయలు వాళ్ళు కూడగొట్టుకుంటుండ్రు. కాబట్టి మీరు ఇక్కడ సెంట్రల్లోనే అమ్ముకుంటే ఇన్ని రోజులు మనం 4 నెలల సంది మనం పంట పండిస్తాం. ఒక్క 4-5 రోజులు కాగితం వేసి కొద్దిగా ఆర వస్తే అయిపోతుంది, మ్యాచర్ వస్తుంది. కొద్దిగా ఒక్క 4 రోజులను కాపాడుకుంటామంటే మనం పైసలు వాడు ఎప్పుడు ఇస్తాడో తెలియదు దళారి. మనకు 2 రోజులనే అకౌంట్లో పైసలు పడతాయి. కాబట్టి రైతులకు ఇది ముఖ్య సూచన. మీరు ఎవరైతే రైతులు ఉన్నారో ప్రతి ఒక్కరూ మనకి ఇక్కడ కొనుగోలు సెంటర్లని అమ్ముకుంటే మీకు చాలా లాభం ఉంటుందని కోరుతూ ఇప్పుడు ఈరోజు దేవనూరు గ్రామంలో వడ్ల కొనుగోలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏఎంసీ చైర్మన్ బాలరెడ్డి గారు కానివ్వండి, పిఎస్సి చైర్మన్ సురేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నర్సిరెడ్డి, గ్రామ పెద్దలు కాసిం గారు కానివ్వండి, హనుమంత్ గారు కానివ్వండి, వీరేష్ గారు కానివ్వండి, అధికారులు డిఎం గారు, ఎంపీటీఓ గారు, ఎంఆర్ఓ గారు, డిసిఎంఎస్ శ్యామరెడ్డి గారు, సలాం గారు, వేదిక మీదన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, వేదిక ముందున్నటువంటి దేవనూరు రైతు సోదరులకందరూ కూడా, పత్రికా విలేకరులకందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా ఈరోజు ఏ ఒక్క రైతు ఇబ్బంది పడొద్దు, ఏ రైతు కూడా దళారీల వశం కావద్దు. కష్టపడి పండించుకున్నటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర రావాలా కల్పించాలని చెప్పే ఉద్దేశమే ఈరోజు కొనుగోలు కేంద్రము మన దేవుని గ్రామంలో పెట్టడం జరుగుతూ ఉన్నది. దాన్ని అందరూ కూడా ప్రతి ఒక్క రైతు కూడా ఉపయోగించుకొని ఆఖరి గింజ వరకు కొనే బాధ్యత ప్రభుత్వాన్ని. మేము ఖచ్చితంగా ముందలుండి కొంటాం. మీరు ఎవ్వరు కూడా దళారీలకు ఆశ్రయించొద్దు. ఖచ్చితంగా సన్నాలు కూడా మీరు ఎవరు ఇచ్చినా సరే 500 ఎక్స్ట్రా. ఇప్పుడైతే ఏ గ్రేడ్ ధాన్యానికి 2389 రూపాయలు ఏదైతే ఉన్నదో దానికి అదనంగా మళ్ళీ 500 రూపాయలు మీకు ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. ఏ ఒక్కరు కూడా దళారీలకు మోసపోయి మీరు తక్కువ రేటుకు విక్రయించవద్దని చెప్పి కూడా ప్రతి ఒక్క రైతాంగానికి, రైతు సోదరునికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీ ద్వారా. దీని అందరూ కూడా ఉపయోగించుకోవాలా. మీకు డబ్బులు కూడా మీరు 2-3 రోజులలోనే నేరుగా మీ అకౌంట్లోనే ఎక్కడ కూడా లేకుండా మీ అకౌంట్లోనే వేయించే బాధ్యత మేము తీసుకుంటాం. ఖచ్చితంగా వేపిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ
మీకు అందరూ కూడా మరొకసారి రైతాంగానికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా వాడుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.